30 ఏళ్ల క్రితం ఒకసారి ట్రై చేశాం వింద, కుదరలేదు. ఈసారి లక్ ఇస్ ఆన్ అవర్ సైడ్. పొద్దున్న మీవాడు, ఇప్పుడు నువ్వు. నీ కంపెనీ మీద లోగో మారే టైం వచ్చింది వింద. వారసుడు లేని నీ వ్యాపార సామ్రాజ్యం ఇక నుంచి మా సొంతం. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాడు? ఎందుకు? belongings. Vinda Garvi, me abbayivi. We just got it. I thought I should hand it over personally. I appreciate. Thanks. బాలీకి హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళున్న రిసార్ట్లోకి అక్కడున్న లోకల్ మాఫియా ఎవరో వచ్చి చంపేశారు సార్. ఇట్స్ వెరీ ట్రాజిక్ మర్డర్ సార్. ఆ తర్వాత 7 సంవత్సరాలకి ఇంద్రాని పెళ్లి చేసుకున్నాడు సార్. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే మోహన్ భార్గవ్. మొన్న రీసెంట్గా యాక్సిడెంట్లో పోయింది అతనే సార్. అంటే విందాకి ఇంకా వారసులు లేరు. ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనాథ. మరి ఇందాక ఇంద్రాని వెనకతలు ఉన్నది ఎవడు? ఈ విందా లైఫ్ తెరిచిన పుస్తకం కావచ్చు రవి, కానీ మనకు దొరకని పేజెస్ చాలా ఉన్నాయి. ఐ గెస్ ఐ హావ్ టు రీకన్స్ట్రక్ట్ దిస్ హోల్ స్టోరీ. రవి, నాకు కృష్ణవేణి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావాలి. డిస్ఫిగర్ అయిపోయింది సార్ మొహం మొత్తం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బాలి వెళ్ళేటప్పటికే కృష్ణవేణి ప్రెగ్నెంట్ అయి ఉండాలి. ఆ రోజు రిసార్ట్లో విందా భార్య అనుకుని ఎవరినో చంపేసి ఉండాలి. ఎలాగో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఫేస్ గుర్తుపట్టలేనట్టుగా ఉందని అన్నారు కాబట్టి విందా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆవిడే కృష్ణవేణి అందరినీ నమ్మించుండాలి. 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల ఎంపైర్ క్రియేట్ చేసిన విందాకి ఇదంత పెద్ద సమస్య నేను అనుకోను. కానీ విందా స్థాయి వ్యక్తి తన భార్య మీద అంత కాస్ట్లీ రిసార్ట్లో హత్య ప్రయత్నం జరిగితే ఈజీగా తీసుకుంటాడా? అందుకే ఎవరిని నమ్మడం మానేసి ఉంటాడు. తన భార్య సేఫ్టీ కన్సర్న్ ఉంది కాబట్టి ఆవిడ్ని కన్విన్స్ చేసి డెలివరీకి వేరే చోటుకి పంపించుంటాడు. మస్ట్ హావ్ బీన్ అ వెరీ టఫ్ కాల్. ఆవిడ పురిట్లోనూ ఆ తర్వాత కొద్ది రోజులకు చనిపోయి ఉండాలి. లేకపోతే ఆవిడ ఉన్నట్టు మనందరికీ తెలిసిపోయి ఉండేది. అలాంటప్పుడు అతని కొడుకుని ఇన్నేళ్ళు ఎక్కడ పెంచుంటాడు? ఎవరికిచ్చే ఛాన్స్ ఉంది అతను? మనుషులకి ఇంకొకడు సంపాదించిన డబ్బంటే ఎందుకంత ఆశ? నేనొక ఫ్యాక్టరీ పెడదామంటే నా ఫ్రెండే నా వెనకాల ఒక మీటింగ్ పెడతాడు. వ్యాపారం పెరుగుతూ ఉంటే నా పక్కనున్న వాళ్లే నన్ను, నా ఫ్యామిలీని చంపేద్దామని చూస్తారు. అబ్బాజీ, వీడికి డబ్బంటే ఆశ లేకుండా, డబ్బు సంపాదించడమే ఆశయం కాకుండా పెంచి డబ్బు నీవు కలర్ పేపర్లా చూసే శక్తి వచ్చిన తర్వాత నా డబ్బంతా వీడి చేతుల్లో పెడతాను. అప్పుడు వీడికి పట్టాభిషేకం చేస్తాను. రాజ్యం మీద ఆశ లేని వాడి కంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? ఆ రోజు దాకా విందాకి కొడుకున్నాడని ఎవరికి తెలియనివ్వకు. అంటే విందా ఇంద్రాణిని పెళ్లి చేసుకునే టైంకి అతను ఒక 7 ఏళ్ల బిడ్డకి తండ్రి. ఇంట్రెస్టింగ్.
రిజిస్టర్ ఆఫీస్లో నీకు పనేంటి? నీకేంటి పని? నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నేను పెళ్లి చూడ్డానికి వచ్చాను. ఓకే. చాక్లెట్ కావాలా? డబ్బులు లేవు. పట్టుకో. నా దగ్గర డబ్బులు లేవు, కమ్మని తినే. థ్యాంక్ యూ. అమ్మా, ఖచ్చితంగా పెళ్ళ కుర్రాడి అంగీకారంతోనే జరుగుండాలి. ఒక సవతి తల్లికి కొడుక్కి ఇంత మంచి రిలేషన్షిప్ ఉండడం ఆశ్చర్యంగా ఉంది సార్. మామయ్య, నాకు సైకిల్ కావాలి. అదిగో పెద్దది కావాలి. పెద్దయ్యాకి ఇస్తాను. ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అవి. హ్యాపీ బర్త్డే అవి. థ్యాంక్స్ మా. అమ్మాయిడు మరీ ఎండిపోతున్నాడు. నా దగ్గరికి పంపించి నేను చూసుకుంటాను. ఎవరొద్దన్నారా? నువ్వే చూసుకో. ప్రాపర్టీ మొత్తంలో 40% అభిషేక్ భార్గవ్, 40% మోహన్ భార్గవ్, 20% ఇంద్రాణి భార్గవ్. నచ్చలేదా? నాకు నచ్చలేదు. నా 20% కూడా వాడికే రాయండి. మోహన్ కా? అభివింద ABHI. వాడికి చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వకుండా పెంచావు. ఇప్పుడు నన్నివ్వని, అది నువ్వు సంపాదించింది అనుకో, నా 20% వాడికే రాసేస్తాను. నువ్వేమనుకున్నా సరే. నా ఊహ నిజమైతే రవి, ఆవిడికి తన కన్న కొడుకు కంటే కూడా సవతి కొడుకే ఇష్టమై ఉండాలి. వాడికి కూడా. ఆవిడ లేచినప్పుడు వాడు కుర్చీ లాగి పట్టుకున్నాడు కదా, అప్పుడు అనిపించింది ఆవిడ కోసం ప్రాణం ఇస్తాడు వాడు, ప్రాణం తీస్తాడు కూడా. బిందా తన ఫ్రెండ్స్కి తెలియకుండా బాక్స్లో ఫార్ములా దాచినట్టు ప్రపంచానికి తెలియకుండా తన జీవితంలో ఒక బిడ్డను దాచాడు. వాడు విందా కొడుకు. విందా కొడుకు. ఈస్ మై ప్లాన్ బి. ఒక తోడేలు ఆదుమరుపుగా ఉన్న ఒక సింహాన్ని దాని పిల్లల్ని చంపేసి అడవికి రాజుగా ప్రకటించుకుంది. దాని వెనకున్న గుహలో చీకటిలో ఆకలితో ఇంకో సింహం ఉంది. మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా వర్మ? ఆడేదెక్కినా పర్లేదు కానీ మన ఎక్కకుండా ఉంటే చాలు. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. ఆ చైర్ కొంచెం పెద్దదవలా? మనం తగ్గితే మనం కూర్చున్న ప్లేస్కి విలువ పెరుగుతుందని నేనే కొంచెం డైటింగ్ చేశా. ఓ, బై ద వే, ఐఎమ్ సీతారాం అండ్ ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. నా గురించి చెప్పక్కర్లేదుగా. అభిషేక్ భార్గవ్ AB, విందా దర్శన, ప్లాన్ బి. ఆర్థరైటిస్ వల్ల పరిగెత్తలేక, హైపర్ టెన్షన్ వల్ల కదలలేక, ఫ్యామిలీలో మగాడే లేడని ఒక భయం వల్ల వదులుకోలేక కొంతమంది ఒప్పుకొనవచ్చు. బట్ వాట్ అబౌట్ ఆ షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ అండ్ వర్కర్స్? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం?
క్వశ్చన్ అడిగిన వాళ్ళ కొడుతూ పోతాం. వైలెన్స్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మరి ఏం కావాలి? A piece of paper, A4 షీట్ మీద స్టాంప్ వేసి వీడు నా కొడుకే అని చెప్పి విందా రాసి సంతకం పెట్టింది ఏమైనా ఉంటే రేపు జనరల్ బాడీ మీటింగ్లో ప్రెజెంట్ చేయండి. అప్పుడు కూడా ఎవరైనా అడిగితే అదే బిల్తో లాక్ కొట్టండి. ఎవిడెన్స్ అంటే బర్త్ సర్టిఫికేట్, అభి స్కూల్లో జాయిన్ అయినప్పుడు విందా సైన్ చేసిన స్కూల్ ఫామ్, లేకపోతే చిన్నప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్కి విందా ఇచ్చిన ఆథరైజేషన్, ఇలాంటివి ఏమన్నా సరిపోతుంది. తన పెద్ద కొడుకైన అభిషేక్ భార్గవ్కి తన ఆస్తి చెందాలని విందా రాసిన బిల్లుంది. తన కన్న కొడుకు కన్నా వాడే ఎక్కువని ఆవిడ వాటా కూడా అభికే రాసి రిజిస్టర్ చేయించిన విల్లది. సరిపోతుందా? నేను ఆస్తితో పాటు చాలా మంది శత్రువుల్ని సంపాదించానబే. ఆస్తి ఎవ్వరికీ కనపడకుండా దాచలేను, కానీ అది మీకు చెందాలనే విల్లు మాత్రం ఎవ్వరికీ కనపడకుండా దాచాను. అది ఎక్కడుందో ఈ చైన్ చెప్తుంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో ఈ వాచ్ చెప్తుంది. మీరిద్దరూ కలిస్తేనే గాని దాన్ని ఓపెన్ చేసి చదవలేరు, కానీ మీరలా చదివే రోజు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను. అలాంటి రోజే వస్తే మన కుటుంబం ఆపదలో ఉన్నట్టు లెక్క.